హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనకు కాంట్రాక్ట్ లా 2లో వచ్చేసి మనకు ప్లెడ్జ్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. సో ఇది మనకు షార్ట్ ఆన్సర్ ప్లస్ లాంగ్ ఆన్సర్ లేట మనకు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ప్లెడ్జ్ అంటే ఏంటంటే మన సింపుల్ టర్మ్లో ఏంటంటే కుదబెట్టుకోవడం అనమాట. ప్లెడ్జ్ అంటే ఇప్పుడు మనం కుదబెట్టుకోవడం. ఇప్పుడు సపోజ్ మనకు ఏదన్నా డబ్బులు అవసరం ఉన్నాయి అనుకోండి, మనం మార్వాడి షాప్లో పోయేసి మనం గోల్డ్ అనేది కుదబెడతాం కదా, అట్లా అనమాట. ఇన్ కేస్ బ్యాంకులో ఇట గోల్డ్ కుదబెట్టేసి మనము అమౌంట్ తెచ్చుకుంటాం కదా, అట్లా అనమాట. ఇన్ కేస్ మన ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర మనము డబ్బులు కావాలనుకుంటే మన బండిని పెట్టేసి మనం అమౌంట్ తీసుకొచ్చుకుంటాం. దాన్ని ఇట ప్లెడ్జ్ అంటారు. ప్లెడ్జ్ అంటే సింపుల్ టైంలో కుదబెట్టుకోవడం. ఓకే, సో ఏ ప్లెడ్జ్ ఇస్ when someone gives goods to another person as a security for a loan for keeping promise. సో ఏంటంటే వాళ్ళ గూడ్స్ ని అతని దగ్గర పెట్టేసి వాళ్ళు ఏదన్నా అమౌంట్ కానీ ఏదన్నా తీసుకుంటారు అనమాట. దాన్ని ప్లెడ్జ్ అంటారు. సో ఇక్కడ ఇద్దరు ఉంటారు అనమాట. ఎవరు దీంట్లో? పౌనర్ అండ్ పౌని అంటారు అనమాట. ఇప్పుడు పౌన్ బ్రోకర్స్ అంటారు కదా, ఇప్పుడు మామూలుగా మనం జ్యువెలరీ షాప్ అక్కడ ఉంటాయి కదా పౌన్ బ్రోకర్స్ అంటే, వాళ్ళు గోల్డ్ కానీ సిల్వర్ కానీ కుదబెట్టుకుని డబ్బులు ఇస్తారు అట్లా అనమాట. పౌనర్ ఆర్ పౌని అంటారు. సో పౌనర్ అంటే ఏంది? ప్లెడ్జర్ అనమాట. ప్లెడ్జీ అంటే ఇట్లా. సో ఎవరు పౌనర్? ఇది ఎవరైతే గూడ్స్ ఇస్తారో వాళ్ళు పౌనర్ అనమాట. సో ఎవరైతే గూడ్స్ ఇచ్చేసి డబ్బులు తీసుకుంటారో వాళ్ళు పౌనర్. ఎవరైతే గూడ్స్ తీసుకొని డబ్బులు ఇస్తారో వాళ్ళు పౌని అనమాట. ప్లెడ్జీ, ప్లెడ్జర్, ప్లెడ్జీ. ఓకే, సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ ఏ టేక్స్ లోన్ ఫ్రమ్ if A takes loan of 50,000 from B and he has given a gold chain as a security, that is a pledge. సో ఇక్కడ ఏ ఏం చేస్తుండు? 50,000 తీసుకుండు ఎవరి దగ్గర నుంచి? బి దగ్గరికి అనమాట. దానికి సెక్యూరిటీ కింద ఏం పెట్టిండు? తనకు గోల్డ్ చైన్ పెట్టిండు అనమాట. ఇన్ కేసు ఇతను 50,000 కట్టలేకపోతే ఆ గోల్డ్ చైన్ అనేది అమ్ముకోవడానికి అతనికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇది ప్లెడ్జ్ అంటారు సింపుల్ గా. సో దీంట్లో ఫీచర్స్ వచ్చేసి ఏముంటాయి అంటే, ఫీచర్స్ వచ్చేసి సో డెలివరీ ఆఫ్ గూడ్స్ అనమాట. సో కంపల్సరీగా మనం ప్లెడ్జ్లో ఏంటంటే, ఈ ఎవరైతే పౌని ఉంటారో వాళ్ళు, పౌనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ గూడ్స్ పౌనీకి ఇవ్వాలన్నమాట. ఓకే, ఫిజికల్ గా ఇవ్వచ్చు, లేకుంటే ఏదైనా మనము రైల్వే దాంట్లో రెసిప్ట్లను ఇవ్వచ్చు, లేకుంటే గోడౌన్ లో ఉన్న దానికి ఏదైనా దానికి సంబంధించిన రెసిప్ట్ అన్న ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఓనర్షిప్ రిమైన్స్ విత్ ద పౌనర్. సో మనము మన గోల్డ్ పెట్టినంత మాత్రాన ఓనర్షిప్ చేంజ్ కాదనమాట. ఓనర్ మనమే ఉంటాము. కాకపోతే ఏంటంటే అది ఒక సెక్యూరిటీ కింద కుదబెడతాం అనమాట. ఇదేంటంటే ఓన్లీ సెక్యూరిటీ పర్పస్. సెక్యూరిటీ పర్పస్ ఏంది? ఓన్లీ మనం డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి దాని సెక్యూరిటీ కింద మనం పెడతాం అంతే. అంతేగాని మనము అమ్మలేము ఇక్కడ. ఓకే, రిటర్న్ ఆఫ్ గూడ్స్. మనము ఇన్ కేసు మనం ఏదైతే డబ్బులు తీసుకుంటామో అది మనం పే చేసినప్పుడు మళ్ళీ ఆ గూడ్స్ అనేది మనకు రిటర్న్ ఇవ్వాలన్నమాట. సో మీకు సింపుల్ టర్మ్ మీకు అర్థమవుతుంది కదా. మనం ఏదైనా వస్తువు కుదబెట్టినప్పుడు మనము దాని తగ్గట్టు ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటారు. ఇన్ కేసు మనం డబ్బులన్నీ కట్టిన తర్వాత మన వస్తువు మనకి ఇచ్చేయాలి. అది ప్లెడ్జ్. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకు రైట్స్ ఆఫ్ పౌనీ, రైట్స్ ఆఫ్ పౌనర్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో ఇవి ఈ సింపుల్ గా ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్లు అడుగుతారు అనమాట. ఓకే, రైట్స్ ఆఫ్ పౌనీ అంటే ఏంది? పౌనీ అంటే ఎవరైతే కుదబెట్టుకుంటారో వాళ్ళు అనమాట. సో పౌనికి ఏమో అధికారాలు ఉంటాయి. ఓకే, రైట్స్ టు కీప్ ఏ గూడ్స్. ఓకే, సో అతను ఏంటంటే ఏదైనా డబ్బులు ఇచ్చినప్పుడు కంపల్సరీ సెక్యూరిటీ కింద అతను గూడ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో అంటిల్ ద లోన్ ఇంట్రెస్ట్ ఆర్ పేడ్. ఓకే, సో ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? మొత్తం టోటల్ లోన్ కట్టినంత వరకు, దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కట్టినంత వరకు అతను ఆ వస్తువుల్ని పెట్టుకునే అధికారం అయితే అతనికి ఉంటుంది. ఇంకోటి ఏంది? రైట్స్ టు రికవర్ ఎక్స్పెన్సెస్. ఇన్ కేస్ సపోజ్ మీరు ఒక కారు కానీ ఏదైనా పెట్టిరనుకోండి సెక్యూరిటీ కింద, ఆ కారు వచ్చేసి పలానా గోడౌన్ లో అనేది అతను పెట్టిండు. ఆ గోడౌన్ కి ఏంటంటే మంత్లీ ఇంత ఛార్జ్ అంటే ఉందనుకోండి, అది కూడా కంపల్సరీ పౌనర్ అనేది కట్టాలన్నమాట. ఎవరైతే లోన్ తీసుకుర్రో వాళ్ళే కట్టుకోవాలి కంపల్సరీ. దానికి సంబంధించిన ప్రొటెక్షన్ కి సంబంధించిన ఏదైతే మనీ ఉన్నాయిట వాళ్ళే పెట్టుకోవాలి. ఇన్ కేసు మనకు గోల్డ్ గిట పెట్టినాం అనుకోండి, అతను వచ్చేసి ఒక లాకర్ లో పెట్టినాం, ఆ లాకర్ సంబంధించిన అమౌంట్ గిట కంపల్సరీ పౌనరే కట్టుకోవాలి, ప్లెడ్జరే కట్టుకోవాలన్నమాట. ఎవరైతే లోన్ తీసుకురో వాళ్ళే కట్టుకోవాలి. ఓకే, రైట్ టు సెల్ ఏ గూడ్స్. ఇన్ కేసు పౌనర్ ఎవరైతే లోన్ తీసుకురో
వాళ్ళు కరెక్ట్ టైంలో చెప్పిన టైంలో వాళ్ళ అమౌంట్ కట్టకపోతే ఇతనికి ఆ గూడ్స్ ని అమ్మే అధికారం అయితే ఉంటది అనమాట. ఏ విధంగా అమ్ముతారో కంపల్సరీ ప్రాపర్ గా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా మాత్రం అమ్మడానికి అయితే వీలు లేదు. ఓకే, సో కంపల్సరీగా ఒక నోటీస్ ఇచ్చేసి ప్రాపర్ గా మీరు యాక్షన్ తీసుకోకపోతే పలానా టైంలో మేము అమ్మేస్తామంటే నోటీస్ ఇచ్చేసి చేయాలి, అమ్ముకోవచ్చు అనమాట. ఓకే, సో డ్యూటీస్ ఏముంటది ఇక్కడ, పౌని యొక్క డ్యూటీస్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ద గూడ్స్. సో ఎవరైతే మనం కుదబెట్టిన వస్తువుల్ని ఆ పౌని అనేటప్పుడు కంపల్సరీగా టేక్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేసు ఏదైనా లాస్ జరిగినా ఏది జరిగినా అతనే రెస్పాన్సిబుల్ అనమాట. మస్ట్ రిటర్న్ ద గూడ్స్ వెన్ ద లోన్ ఈస్ పేడ్. సో ఒక్కసారి లోన్ అయిపోయిన తర్వాత మొత్తం అమౌంట్ పే చేసిన తర్వాత ఇంట్రెస్ట్ కానీ అన్ని పే చేసిన తర్వాత కంపల్సరీ ఆ గూడ్స్ అనేది రిటర్న్ ఇచ్చేయాలన్నమాట. కెనాట్ యూస్ ద గూడ్స్ ఫర్ పర్సనల్ పర్పస్. సపోజ్ నేను గోల్డ్ చైన్ పెట్టాను అనుకోండి, ఆ గోల్డ్ చైన్ అతను వేసుకొని వాడుకోవడం అటువంటిది చేయొద్దు అనమాట. ఇన్ కేసు బండి పెట్టినప్పుడు ఇక్కడ బండిని అతను వాడుకోవడం అనేది చేయొద్దు అనమాట. ఓకే, అంటిల్ అన్లెస్ ఈయన క్లియర్ గా స్పెసిఫై చేస్తే తప్ప అనమాట. ఎవరైతే పెట్టిరో మీరు నా బండిని వాడుకోవచ్చు అంటే క్లియర్ గా మెన్షన్ చేస్తే తప్ప ఆయన వాడుకోవచ్చు. లేకపోతే ఇన్ జనరల్ అయితే ఆ వస్తువులు అనేది పర్సనల్ గా వాడుకోవద్దు. ఓకే, సో ఇప్పుడు పౌని గురించి చూసినాం కదా, ప్లెడ్జీ గురించి చూసినాం కదా. సో ఇప్పుడు ప్లెడ్జర్ గురించి చూద్దాం. ఎవరైతే పెడుతుర్రో వాళ్ళకేం రైట్స్ ఉంటాయి అనేది. ఓకే, రైట్ టు రీడీమ్. ఓకే, సో ఒక్కసారి లోన్ తీసుకున్న తర్వాత మొత్తం ఇన్ కేసు మధ్యలో ఇతను మొత్తం అమౌంట్ కట్టి ఇంట్రెస్ట్ అమౌంట్ కట్టిన తర్వాత ఓకే అవి ఏవైతే వస్తువులు పెట్టిరో అది కంపల్సరీ తీసుకునే అధికారం అయితే ఉంటది అనమాట. ఓకే, ఆయనకి ఎప్పటి వరకు ఉంటది, ఎట్ ద టైమ్ బిఫోర్ ద యాక్చువల్ సేల్. సో మనం ఒకటి అగ్రిమెంట్ రాసుకుంటాం కదా, అగ్రిమెంట్ లోపల ఎప్పుడు కట్టినా కూడా అతనికి కంపల్సరీ తీసుకునే అధికారం అయితే ఉంటది. ఓకే, రైట్ టు నోటీస్ ఫర్ సేల్. ఇన్ కేస్ ఇతను కట్టలేకపోతే ఓకే పలానా టైంలో కంపల్సరీ నోటీస్ అయినది ఇవ్వాలి. సో ఈయన నోటీస్ ఇవ్వకుంటే మాత్రం ఈయన కేసు వేసే అధికారం అయితే ఉంటది అనమాట. నోటీస్ ఇచ్చేసి ఎవరైతే ప్లెడ్జీ ఉంటారో వాళ్ళు అమ్ముకోవచ్చు అనమాట. ఓకే, రైట్ టు క్లెయిమ్ ఫర్ సర్ప్లస్. సపోజ్ నేను ఒక 10,000 లోన్ తీసుకున్నా గోల్డ్ దాని గురించి, ఆ గోల్డ్ వాల్యూ వచ్చేసి ఒక 50,000 అనుకోండి. ఓకే, సో ఇన్ కేస్ నేను కట్టలేని పరిస్థితుల్లో అతను నోటీస్ ఇచ్చినా కూడా, నోటీస్ ఇచ్చిన తర్వాత తను అమ్మినప్పుడు సపోజ్ 50,000కి అమ్మితే దాని ఇంట్రెస్ట్ 2,000 ఉంది అనుకోండి, ఆ 12,000 తీసుకొని మిగతా డబ్బులు అనేది 38,000 అనేది కంపల్సరీ ఇతనికి ఇచ్చేయాలన్నమాట. ఎందుకంటే ఈ ఓన్లీ ప్లెడ్జీకి ఎవరైతే వస్తువు పెట్టుకురో వాళ్ళకి అధికారం ఏముంటది, ఆయనకు వచ్చే అమౌంట్ అనేది ఆయన తీసుకునే అధికారం ఉంటుంది. మిగతా అమౌంట్ అయితే కంపల్సరీ ఇతనికి ఇచ్చేయాలన్నమాట. ఓకే, రైట్ టు ప్రివెంట్ సేల్. సో బిఫోర్ ద యాక్చువల్ సేల్ ఓకే ది పౌనర్ కెన్ ప్రివెంట్ సేల్ బై పేయింగ్ ద డెప్ట్. ఓకే, సో ఇతను అగ్రిమెంట్ లోపల ఓకే సేల్ కాకుండా ఉండడానికి ఈయనకు రైట్స్ ఉంటాయి అనమాట. ఇన్ కేసు ఆయన అమ్ముకోవడానికి వీల్లేదు, అమ్ముకుంటే మాత్రం ఈయన కంపల్సరీగా కోర్టులో అయితే వేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్ అగెన్స్ట్ అన్ఆథరైజ్డ్ సేల్. ఓకే, సో ఇఫ్ ద పౌనీ సెల్స్ ద గూడ్స్ వితౌట్ గివింగ్ ప్రాపర్ నోటీస్, సో నోటీస్ ఇవ్వకుండా ఏం చేయకుండా సింపుల్ గా అమ్మేస్తే మాత్రం ఆయన డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో రైట్ టు ప్రివెన్షన్ ఆఫ్ గూడ్స్. సో ఇఫ్ ద పౌనర్ హ్యాస్ ద రైట్స్ టు ఎక్స్పెక్ట్ ద పౌనీ విల్ టేక్ రెస్పాన్సిబుల్ కేర్. సో ఇక్కడ ఏంటంటే మనం వస్తువు పెట్టినప్పుడు దాన్ని కరెక్ట్ చూసుకునే బాధ్యత అనేది పౌనీ కిందనే ఉంటది, ప్లెడ్జీ కిందనే ఉంటది అనమాట. ఎవరైతే మనం వస్తువులు పెట్టినప్పుడు ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఆయన కరెక్ట్ చూసుకోవాలి. ఇన్ కేస్ దాన్ని సెక్యూర్ చేయడానికి ఏమైనా అమౌంట్ ఉంటే మాత్రం ఈయన కట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, రైట్ టు సీ పౌనర్ ఇఫ్ రాంగ్ఫుల్ రిటెన్షన్. ఇన్ కేస్ మనం అమౌంట్ కట్టిన తర్వాత కూడా అతను పేమెంట్ చేసిన తర్వాత కూడా అతను వస్తువులు ఇవ్వకపోతే కంపల్సరీగా అతన్ని మనము కోర్టులో నిలదీయచ్చు. అలాగే ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయి దాన్ని మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు రెస్పాన్సిబిలిటీస్ అనమాట, రైట్స్ అనమాట. సో ఇక్కడ డ్యూటీస్ వచ్చేసి ఏముంటది అంటే, సో మస్ట్ పే ద లోన్ అమౌంట్. ఓకే, సో మన అగ్రిమెంట్ ప్రకారం కంపల్సరీగా మనం అమౌంట్ అనేది పే చేయాలి. ఇన్ కేసు పే చేయకపోతే మాత్రం అతను అమ్ముకునే అధికారం ఉంటుంది నోటీస్ ఇచ్చేసి. ఓకే, మస్ట్ పే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్. ఇన్ కేసు అతను పౌని ఎవరైతే వస్తువులు ఉంచుకుంటో అతను మన వస్తువుని సెక్యూర్ చేయడానికి ఏదైనా అమౌంట్ ఉంటే మాత్రం అది మనం పే చేయవలసి వస్తుంది అనమాట. అంటిల్ అంటే మనం క్లియర్ గా మెన్షన్ చేసి మేము పే చేయమంటని మెన్షన్ చేస్తే తప్ప డిఫాల్ట్ గా అయితే తను పే చేయవలసి వస్తుంది.
ఓకే, మస్ట్ మేక్ షూర్ దట్ హీ హాజ్ రైట్ టు ప్లెడ్జ్ ద గూడ్స్. ఓకే, సో ఇంకో రైట్స్ ఏముంటాయి, కంపల్సరీ అమౌంట్ కట్టేసి వస్తువు తీసుకునే అధికారం అయితే ఉంటుంది అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ప్లెడ్జీ బై నాన్ ఓనర్స్. ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు ఏదైతే వస్తువులు ఉన్నా ఆ వస్తువులు ఎవరు కుదబెడతారు, మన ఓన్ ఉంటేనే కుదబెడతారు అనమాట. నా వస్తువు నేనే కుదబెట్టుకోగలుగుతా, అంతేగాని వేరేళ్ళ బండి తీసుకొని నేను కుదబెట్టలేను. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ అనేది ఉంటాయి. సో అదేంటంటే మర్చెంటబుల్ ఏజెంట్. సపోజ్ కొందరు వస్తువులు కొని అమ్ముతుంటారు కదా, వాళ్ళు మర్చెంటబుల్ ఏజెంట్స్ ఉంటారు అనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళు తీసుకొని మధ్యలో మీడియేటింగ్ చేసి అమ్ముతుంటారు కదా, వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ ఆధీనంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇట కుదబెట్టే అధికారం అయితే ఉంటది. ఓకే, అదేంటంటే జనరల్ గా ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో ఇది జరుగుతూ ఉంటది. ఓకే, ఇంకోటి పర్సన్ ఇన్ పొజిషన్ అండర్ వైడబుల్ కాంట్రాక్ట్. సపోజ్ మనం ఒక కాంట్రాక్ట్ ఉన్నాం. ఓకే, సో సపోజ్ నేను ఒక ఫోన్ తీసుకున్నా. ఓకే, ఆ ఫోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను సపోజ్ ఒక ఇల్లు కొంటున్నా, ఒక కాంట్రాక్ట్ లో అనమాట. ఆ ఇల్లు నీట మనము కుదబెట్టే కొన్ని కొన్ని కేసెస్ లో మనం కుదబెట్టేది ఉంటది అనమాట. ఓకే, సో అది అన్నిట్లో అవైలబుల్ కాదు, కాకపోతే కొన్ని ప్లేసెస్ లో మాత్రం కొన్ని కొన్ని కండిషన్స్ లో మాత్రం కుదబెట్టే అధికారం అయితే ఉంటది. కాకపోతే ఏంటంటే ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే వాళ్ళకైతే అమౌంట్ పే చేయవలసి వస్తుంది. ఓకే, ఇన్ కేసు ఇంకోటి సెల్లర్ ఆర్ బయర్ అండ్ ఇన్ పొజిషన్. సపోజ్ నేను ఒక ఫోన్ మా ఫ్రెండ్కి అమ్మాను అనుకోండి, కాకపోతే ఆ ఫోన్ అనేది అమౌంట్ తీసుకున్నా కానీ నేను ఇంతవరకు అయితే ఫోన్ ఇవ్వలేదు. ఫోన్ ఇవ్వలేంత వరకు ఏంటంటే అది నా అధికారంలో ఉంది కాబట్టి నేను కుదబెట్టుకునే అధికారం ఉంటుంది. ఇన్ కేసు దీనికి ఏమన్నా జరిగినా కూడా మా ఫ్రెండ్కు నేను అమౌంట్ పే చేయవలసి వస్తుంది. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బయ్యర్ పొజిషన్ లో కూడా సపోజ్ మా ఫ్రెండ్ నా దగ్గర నుంచి ఒక వస్తువు తీసుకుండు, ఒక బండి తీసుకుండు. బండి తీసుకున్న తర్వాత అతను మొత్తం అమౌంట్ పే చేయలేదు, కొంచెం అమౌంట్ పెండింగ్ ఉంది. కాకపోతే మనం బండి ఇచ్చేసినాం నమ్మకం మీద. సో ఆ టైంలో ఏంటంటే ఆ బండిని అతను కుదబెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నాకు ఇవ్వాల్సిన అమౌంట్ అయితే అతను కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇది సింపుల్. ప్లెడ్జ్ అంటే ఏం లేదు, సింపుల్ గా కుదబెట్టుకోవడము. సో ఎవరెవరి రోల్స్, ఎవరెవరి రెస్పాన్సిబిలిటీస్ అనేది, డ్యూటీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినాము. సో కేస్ లాస్కి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మోర్బీ బ్యాంక్ అనేది ఉంటుంది. మోర్బీ మర్చెంటైల్ బ్యాంక్ లిమిటెడ్ అంటే ఇది ఒక కంపెనీ అనమాట, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఏ కంపెనీ ప్లెడ్జెస్ గూడ్స్ విత్ ద బ్యాంక్. ఓకే, సో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఈ కంపెనీ కొన్ని గూడ్స్ పెట్టింది అనమాట. ఆన్ డిఫాల్ట్ ది బ్యాంక్ సోల్డ్ ద గూడ్స్ వితౌట్ గివింగ్ ద నోటీస్ టు ద పౌనర్. సో ఈ ఎవరైతే కంపెనీ ఉందో అది డిఫాల్ట్ అయినప్పుడు బ్యాంక్ అనేది ఏంటి, నోటీస్ ఇవ్వకుండా దాన్ని అమ్మేసింది అనమాట. అప్పుడైంది ఈ బ్యాంక్ అనేది, ఈ కంపెనీ అనేది దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసింది. ఓకే, ఈ ఇష్యూ అయింది, ఇస్ ఏ పౌనీ బౌండ్ టు గివ్ రీజనబుల్ నోటీస్ బిఫోర్ సెల్లింగ్ ద ప్లెడ్జ్డ్ గూడ్స్. సో కంపల్సరీ ఎవరైతే పౌనీ ఎవరైతే ప్లెడ్జి ఉంటారో వాళ్ళు కంపల్సరీ నోటీస్ ఇవ్వాలన్నా అనేది ఇష్యూ అనమాట. సో జడ్జిమెంట్ ఏమొచ్చింది, ది సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ నోటీస్ ఈస్ కంపల్సరీ బిఫోర్ ద సేల్. సో ఇన్ కేసు ఏదన్నా అట్లా డిఫాల్ట్ అయినప్పుడు అతను కట్టలేని పరిస్థితులు ఉంటే కంపల్సరీ నోటీస్ అనేది ఇవ్వాలి, నోటీస్ ఇవ్వకుండా మాత్రం సేల్ చేయొద్దు అనేది జడ్జిమెంట్. ఓకే, సేల్ వితౌట్ నోటీస్ మేక్ ద ప్రౌనీ లయబుల్ ఫర్ డ్యామేజెస్ ఆఫ్ ద పౌనర్. సో ఇన్ కేస్ అటువంటి సేల్ జరిగినప్పుడు నోటీస్ ఇవ్వకుండా అమ్మినప్పుడు మాత్రం కంపల్సరీ పౌనీ అనేటోడు రెస్పాన్సిబుల్ అనమాట. ఓకే, ఎవరైతే అమ్మారో వాళ్ళు రెస్పాన్సిబుల్, కంపల్సరీ పౌనర్ కి ఇవ్వాల్సిందే, వాళ్ళు కట్టిన అమౌంట్ కడితే మాత్రం వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాల్సిందే అనమాట. సో ఇది ఫస్ట్ కేసులా. సెకండ్ కేసులా వచ్చేసి ప్రభాత్ బ్యాంక్ వర్సెస్ బాబురామ్ అనేది 1966 కేసు. ఇది ఏ బారోవర్ ప్లెడ్జ్ గూడ్స్ ఇన్ బ్యాంక్. సో బారోవర్ ఏం చేశారు, ఎవరైతే లోన్ తీసుకురో తను తన గూడ్స్ పెట్టిండు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండ్ ఓవరింగ్ ద గూడ్స్, ది బారోవర్ గివ్ ఏ రైల్వే రిసిప్ట్ ఆఫ్ ద బ్యాంక్. సో రైల్వే రిసిప్ట్ ఏంది, రైల్వే స్టోరేజ్ లో అతని గూడ్స్ ఉన్నాయి అనమాట, దాని రిసిప్ట్ ఇచ్చేసి అమౌంట్ అనేది తీసుకుంటా అనమాట. లాటర్ ది బారోవర్డ్ ఆర్గ్యూడ్ దట్ pledge was not valid because goods were never physically delivered. సో తర్వాత ఏం చేసిండు, ఈ ఎవరైతే అమౌంట్ తీసుకుర్రో నేను నా వస్తువులు ఇవ్వలేదు, నా రిసిప్ట్ అనేది వాళ్ళకు చేరింది కానీ నేనైతే వస్తువులు ఇవ్వలేదు అన్నట్లు అతను ఛాలెంజ్ చేస్తాడు. సో అప్పుడేంది జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే, ది అలహాబాద్ హైకోర్టు హెల్డ్ దట్ సో ఫిజికల్ డెలివరీ ఈజ్ నాట్ ఆల్వేస్ నెసరీ. సో ఇంతకుముందు ఫస్ట్ పాయింట్ లో చెప్పినట్లు ఈ ఫిజికల్ డెలివరీ అనేది అవసరం లేదు. ఇన్ కేసు మనం వస్తువుల్ని ఒక వేరే దగ్గర పెట్టేసి దాని రెసిప్ట్, దాని కీలు ఇచ్చినా కూడా
అది ప్లెడ్జ్ కిందకే వస్తుంది అనేది ఈ కోర్టు అనేది తీర్పిచ్చింది. సో కన్స్ట్రక్టివ్ డెలివరీ లైక్ రైల్వే రిసిప్ట్స్, వేర్ హౌస్ కీ రిసిప్ట్స్, కీస్ ఈజ్ ఇనఫ్ టు క్రియేట్ ఎ వ్యాలిడ్ ప్లెడ్జ్. సో కన్స్ట్రక్టివ్ డెలివరీ ఇట అది వ్యాలిడ్ ప్లెడ్జ్ కిందకే వస్తుంది అంటని తీర్పిచ్చింది. ఇన్ కేసు మనకు రైల్వే గోడౌన్లో ఉన్న దాని రెసిప్ట్ ఇచ్చినా మనం మన వాళ్ళకి ఇచ్చినట్లే అనమాట. ఇన్ కేసు వేర్ హౌస్ లో పెట్టేసి దాని రెసిప్ట్ ఇచ్చినట్లనే. వేర్ హౌస్ లో ఎందుకు పెడతారు? సపోజ్ మనకు పంటలు ఉన్నాయి అనుకోండి, వేర్ హౌస్ లో పెట్టేసి దాన్ని సెక్యూర్ గా ఉంచుతారు అనమాట. అట్లాంటి రిసిప్ట్ ఇచ్చినా ఎటా చెల్తుంది అనమాట. అట్లనే ఏదన్నా దాంట్లో ఏదన్నా ఏసీ కీస్ ఇచ్చినా ఎటా చెల్తుంది అనమాట. అది అన్ని వ్యాలిడ్ ప్లెడ్జ్ కిందకే వస్తుంది అనేది కోర్టు తీర్పిచ్చింది. ఓకే, మాన్యువల్ గా ఇయ్యకున్నా కూడా, ఫిజికల్ గా ఇయ్యకున్నా కూడా మనకు ఈ విధంగా ఇట కన్స్ట్రక్టెడ్ డెలివరీ ఇట యాక్సెప్టబుల్ అనేది ప్లెడ్జ్కి అన్నట్లు చెప్పింది అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్, రమేష్ టేక్స్ ఎ లోన్ 1 lakh ఫ్రమ్ ద బ్యాంక్ అండ్ ప్లెడ్జ్డ్ ఇస్ గోల్డ్ ఆర్నమెంట్స్. బ్యాంక్ నుంచి ₹1,00,000 తీసుకుంటూ వాళ్ళ గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టిండు. సో బ్యాంక్ కీప్స్ ద ఆర్నమెంట్ సెక్యూరిటీ. బ్యాంక్ డ్యూటీ ఏంది? దాని వస్తువుల్ని సెక్యూర్ గా ఉంచుకోం బ్యాంక్ డ్యూటీ. ఇఫ్ రమేష్ రీపేస్ ది బ్యాంక్ మస్ట్ రిటర్న్ ద ఆర్నమెంట్స్. సో ఇన్ కేస్ రమేష్ రీపేమెంట్ చేసిండు అనుకోండి, బ్యాంక్ కంపల్సరీ ఆర్నమెంట్స్ ఇవ్వాలి. ఇన్ కేస్ రమేష్ పే చేయకపోతే ఏంది, బ్యాంక్ కెన్ సెల్ ద ఆర్నమెంట్స్ బై గివింగ్ ద నోటీస్ ఇచ్చేసి బ్యాంక్ అమ్ముకోవచ్చు. సింపుల్ అనమాట. సో సింపుల్ ప్లెడ్జ్ అంటే ఏంది? కుదబెట్టుకోవడం అనమాట. కుదబెట్టుకోవడంలో ఎవరెవరి ఏమేమి రోల్స్ ఉంటాయి అనేది మనం క్లియర్ గా ఇక్కడ చూసినాం. అలాగే మీకు ఏదైనా టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే మాత్రం మనకు కామెంట్స్ లో పెట్టండి, మనం కామెంట్ చూస్తూ ఉంటాము. సో అటువంటి టాపిక్స్ అనేది మనం చేస్తాము. సో మనం అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. మీరు కాంట్రాక్ట్ లా 2 లైబ్రరీలోకి వెళ్ళండి అనుకోండి. సో ఎల్ఎల్బి సెకండ్ సెమిస్టర్ లో కాంట్రాక్ట్ లాకి సంబంధించిన ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీకు దాంట్లో ఉంటుంది, మీరు అన్ని చూసుకోవచ్చు. అలాగే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో, యూస్ఫుల్ వీడియో అనేది మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.